జియో నెంబర్ 46 వెంటనే రద్దు చేయాలంటూ ఓయూలో జియో నెంబర్ 46 బాధితులందరూ కూడా ధర్నా దిగడం మనం చూస్తున్నాం. ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాంటి ప్రధానంగా మీ డిమాండ్లు ఏంటి? ఈరోజు బలమూరు వెంకట మీకు ఏం మాట ఇచ్చారు? ఏదైతే 45 సంబంధించి 45 చేద్దాం స్పష్టంగా ఇవాళ కూడా బలమూరు వెంకట ఈరోజు ఇయర్ కాదు మేము రోడ్డు మీద బైఠాయించినాం. ఫిబ్రవరి 15 తారీఖు లోపల ఈ జీవో రద్దు చేసాను మాట ఇచ్చింది. కానీ మెడికల్ యూనివర్సిటీ ఎప్పుడు చేయలేరు. ఖచ్చితంగా ఈ రోజు మెడికల్ ఆపాలి. మెడికల్ ఆపిన తర్వాత మేము అందరం అవుతాం, లేకుంటే అసలు ఉంటాడు కనుక ఉంటుంది. కాబట్టి మెడికల్ సాయంత్రం లోపల ఆగిపోవాలని మేము ప్రధాన డిమాండ్ చేస్తున్నాం. 2016-17లో ఏ విధంగా రిక్రూట్మెంట్ జరిగిందో అదే విధంగా ఈ రోజు రిక్రూట్మెంట్ జరగడం మేము కోరుకుంటాం. మా ప్రధాన డిమాండ్ ఏంటంటే గ్రామీణ విద్యాలయాలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఈ అన్యాయంలో భాగంగా రావడం జరిగింది. కాబట్టి మా డిమాండ్ గ్రహించి 45 వెంటనే రద్దు చేయాలి. మెడికల్ గా గోయింగ్ అవుతుంది. కాబట్టి ఆ మెడికల్ అంతా ఆపి ఆ మెడికల్ ఈరోజు మొత్తం ఆపాలని కోరుతున్నాం. బలమూరు మాకు స్పష్టంగా ఆపి వేయలేకపోయింది. కాబట్టి రేపటిలోగా మెడికల్ ఆపి లేకుంటే అంటే మేము ఎల్లుండి నుంచి 8th లో జరిగే అసెంబ్లీ సమావేశం ఖచ్చితంగా మేము అసెంబ్లీ డిమాండ్ చేస్తా ఉన్నాం. రైట్, అది ఖచ్చితంగా బలమూరు వెంకట అయితే వెనుక ఓపెన్ డిబేట్ వచ్చాడు. ఈ ఓపెన్ డిబేట్ లో బలమూరు వెంకట అంటే ప్రధానంగా ఆయన ఒక స్పష్టమైన వైఖరి అనేది తెలియజేయలేదు. స్పష్టంగా ఒక మాట ఇవ్వలేదని చెప్తున్నారు. మరికొంతమందితో మాట్లాడడం అసలు బలమూరు వెంకట ఏం మాట్లాడాడు, మీతో ఏం చెప్పాడు అసలు అంటే బలమూరు వెంకట ఏమన్నాడు మీతో? బలమూరు వెంకటన్న అసెంబ్లీ సమావేశంలో దీని గురించి చర్చ జరిపి 15వ తారీఖు ఏదైతే దీనికి అనుకూలంగా స్పందిస్తా అంటున్నాడు. ఇదే విధంగా గత ప్రభుత్వం తీసుకొచ్చిన దీన్ని ఇది కాదనుకోండి మీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది. 60 రోజులుగా మమ్మల్ని పట్టించుకోలేదు. ఎక్కడో ఆంధ్ర సెంటర్ ఇక్కడికి వచ్చి రోజుగారు సంపాదించుకుని ఆంటీ కనబడుతుంది తప్ప మీ 6 నెలల నుంచి మీరు రోడ్డు మీద తిరుగుతే మీకు కనబడుతున్నాం అతనికి. అంటే మీ అంతా చులకనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రజలకు విలువ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు విలువ లేదు. ఎక్కడికి పోతుంది ప్రజాస్వామ్యం? ఎక్కడికి పోతుంది? మాకు హక్కు లేదా? మాకు అడిగే హక్కు లేదా? మాకు మెరిట్ మార్కులు లేవా? ఏమనంటే మమ్మల్ని మభ్యపెట్టాడు. రోడ్డు మీద ధర అయితే పోలీస్ స్టేషన్ తీసుకోపోవడం ఇదేనా? ఎంతమంది ఉన్నారు అసలు జియో నెంబర్ 46 బాధితులు? ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఎంతమంది ఉన్నారు అసలు? ఓవరాల్ గా 80,000 మంది ఉంటారు. 80,000 మంది ఉంటారు. పోస్టులు అయితే 5,000 ఉండాలి కానీ 80,000 మంది ఉన్నారు. అయితే మొన్న కూడా 12వ తారీఖు అదే సంక్రాంతి ఫెస్టివల్ టైంలో 12వ తారీఖు బట్టి అంటే మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి సార్ దగ్గరికి వెళ్ళినాము. చిన్న మీకు ఒక వారం రోజుల్లో రద్దు చేపిస్తామని చెప్పిండు. లాస్ట్ ఛాన్స్ అంటే మాకు దగ్గర ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసి మా సమస్యను ప్రభుత్వానికి తెలియబట్టి 7 నెలలు అవుతుంది అన్న. 7 నెలలు అవుతుంది. అంటే మాకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది కాబట్టి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టినాము. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 నెలల పైన అవుతుంది. అంటే వాళ్ళకి తెలియదే మా సమస్య తెలియదే. పోయినప్పుడు కమ్మగా మాట్లాడి భుజమైన చేతి చేసి తోలిస్తారు రద్దు చేస్తామని. సాక్షాత్తు ఎవరు మొన్న బట్టి విక్రమార్క సారే రద్దు చేస్తాం వారం రోజులు అని చెప్పిండు. వారం రోజులు రద్దు చేస్తామని చెప్పిండు బట్టి సార్. వారం రోజులు రద్దు చేస్తామని చెప్పిండు. అయితే మేము కమ్మగా మాట్లాడుతున్నారు తోలిస్తుంది. అవతల మెడికల్ స్టార్ట్ అయింది కాబట్టి మాకు ఓపిక నశించిందన్న. జియో నెంబర్ 46 రద్దు చేయకపోతే ప్రతిరోజు ముట్టడి చేస్తాం హైదరాబాద్ లో. రైట్, అది జియో నెంబర్ 46 వెంటనే రద్దు చేయాలంటూ చాలా మంది బాధితులు అయితే రోడ్డు మీద బైఠాయించిన పరిస్థితి చూస్తున్నాం. ఓయూలో ప్రస్తుతానికంటే చాలా మంది ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్నాను వీళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది స్పష్టంగా. మరికొంతమందితో మాట్లాడదాం అసలు ఏం జరిగింది. గతంలో మీరు సీఎం కానీ డిప్యూటీ సీఎం కానీ కలిసినప్పుడు ఏమన్నారు? యాక్చువల్గా మన సీఎంగా ఇప్పుడు ప్రస్తుతం మన రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు సార్ని వెళ్ళి మేము కలవడం జరిగింది. జియో 46 వల్ల చాలా అన్యాయం జరిగిందని కూడా మేము చెప్పడం జరిగింది. సో ఫర్దర్గా సార్ ఏమన్నారు, మా ప్రభుత్వం అమల్లోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా ఈ జియో 46ని మేము రద్దు చేస్తామని కూడా చెప్పడం జరిగింది. అసలు ముట్టేస్తాం. ఇంకోటి అన్నేం చెప్పిన అంటే మెడికల్ ఆపుతాని చెప్పింది. ఈరోజు రేపటి దాకా వస్తాం. రేపటిలోగా మెడికల్ ఆపోతుందంటే 8 తారీఖు నుంచి జరిగే అసెంబ్లీ కష్టంగా అడ్డుకుంటాం. అభ్యర్థులందరూ ఆత్మహత్య చేసుకుంటాం. మంత్రులు ముంగల ఎమ్మెల్యే ముంగల అసెంబ్లీ ఎన్నికల భాగంగా మాటిచ్చిండు. అభ్యర్థులకు న్యాయం జరగకపోతే మాత్రం మేము ముక్కుమడిగా ఆత్మహత్యలు చేసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేము 45 సంబంధించి రేవంత్ అన్న చెప్పిండు, బట్టే చెప్పిండు, అందరూ చెప్పిండు. ఇప్పటిదాకా నోరు మెరుపులేరు. ఇప్పటి నుంచి